హెల్తీగా ఇంట్లోనే ఘీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ పాల మీద ఉన్న మీగడని పక్కకు పెట్టుకుని ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట. పాలు మీద మీగడ బాగా రావాలంటే పాలను బాగా మరిగించిన తర్వాత మూత పెట్టకుండా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇలా స్ట్రాంగ్గా మొత్తం క్రీమ్ అంతా మీగడ పైకి వచ్చేస్తుంది. అలా వచ్చిన మిగడని మనం పక్కన పెట్టుకోవాలి. ఏ రోజైతే వెన్న మనం తీసుకుందాం అనుకుంటున్నామో దానికి ఒక రోజు నైట్ ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఈ మిగడ బాక్స్ని బయట పెట్టేసుకోవాలి. మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక నెక్స్ట్ డే దాన్ని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఒక తిప్పేయాలన్నమాట. ఆ తర్వాత అందులో వాటర్ వేసుకుని అప్పుడు మళ్ళీ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ కాసేపు బ్లెండ్ చేశాక మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. అలా కాసేపు చేసుకుంటే ఇలా వెన్నంతా పైకి తేలిపోద్దండి నీట్గా. వచ్చిన వెన్నంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక వెన్నని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా మొత్తం వంచేసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. బటర్ నెమ్మదిగా కరగడం మొదలవుతుంది. కొంతమంది అయితే వెన్న కరిగిపోయిన తర్వాత అందులో తమలపాకులు యాడ్ చేసుకుంటారు. బట్ మా ఇంట్లో తమలపాకులు యాడ్ చేస్తే వచ్చే ఫ్లేవర్ వల్ల నెయ్యి తినరనమాట. సో మేము యాడ్ చేసుకోవట్లేదు. ఇలా మొత్తం మరిగిపోవాలన్నమాట. వైట్ కలర్ నురగంతా పోయి ఇలా ట్రాన్స్పరెంట్ బబుల్స్ వస్తాయి. చూసారు కదా. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం స్ట్రైన్ చేసేసుకోవడమే. లాస్ట్లో వెన్నపూస కోవాలాగా రెడ్ కలర్లో వస్తుంది కదండి. అందులో చాలామంది షుగర్ వేసుకుని తినడాన్ని ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా ఇష్టపడతారు. చూడండి ఘీ ఎంత ట్రాన్స్పరెంట్గా వస్తుందో. ప్యూర్ నెయ్యి అని తెలుస్తుంది కదండి. వాటర్లా ఉంది సేమ్, ఇంకా ఘీలా లేదు అది. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత చూస్తే పూసల్లా వచ్చేస్తుందండి. చాలా క్లియర్గా ఉంటుంది నెయ్యి. ఇప్పుడు లైట్ బిస్కెట్ కలర్లో కనిపించిన నెయ్యి అంతా వైట్గా వచ్చేస్తుందండి. చల్లారేసరికి పూసలుగా వచ్చేస్తుంది. హోమ్ మేడ్ ఘీని మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.